ఫ్రెండ్స్, విస్టా ఆన్లైన్ ట్రైనింగ్ పొందుతున్న ఉపాధ్యాయులందరికీ స్వాగతం. మనం ఇప్పుడు మాడ్యూల్ 7 లోనికి ప్రవేశించాం. ఈ మాడ్యూల్ 7 యొక్క మోడల్ పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఫ్రెండ్స్, నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఏమైనా సవరించుకోవాలని అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ మాడ్యూల్ యొక్క పీడిఎఫ్ ఫైల్ నా ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మాడ్యూల్ని ఎలా తయారు చేయాలనే దానిలో వెళదాం. మాడ్యూల్ 7లో మనకి పోర్ట్ఫోలియోగా ఇచ్చింది పాఠశాల ఆధారిత మదింపు, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. ఫ్రెండ్స్, ప్రతి మాడ్యూల్ మాదిరిగానే దీంట్లో కూడా మన యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది టీచర్, డిజిగ్నేషన్, స్కూల్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, డైస్ కోడ్, ట్రెజరీ కోడ్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఈ పోర్ట్ఫోలియో కొంచెం మనకి ఏమి ఇచ్చారని చూసినట్లయితే, మీ రాష్ట్ర ప్రాథమిక స్థాయి గణితం లేదా భాషకు సంబంధించిన పాఠ్యపుస్తకంలోని పాఠం నేపథ్యం యూనిట్ను ఎంచుకోండి. అందులో ఒక అధ్యాయానికి బోధనాభ్యాసన మరియు మూల్యాంకనాల ప్రణాళికా వ్యూహాలను గుర్తించండి. ఈ మాడ్యూల్ నుండి మీరు నేర్చుకునే దానిని మూల్యాంకనపు వ్యూహాలపై ఎక్కువ దృష్టి ఉంచి వర్తింపచేయండి అని. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాడ్యూల్ ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో ఉండే గణితం, భాష సంబంధించిన పోర్ట్ఫోలియోని తయారు చేయమన్నారు. ఫ్రెండ్స్, అందువల్ల నేను ప్రాథమిక స్థాయిలో ఉండే భాషకు సంబంధించిన తెలుగు భాషని ఎన్నుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, పోర్ట్ఫోలియో యొక్క లక్ష్యాన్ని కానీ చూసినట్లయితే ఈ విధంగా ముందుగా మనం రాసుకోవాలి. ఈ లక్ష్యాన్ని మనం చేరుకున్నట్లయితే మనం పోర్ట్ఫోలియోని సక్సెస్ఫుల్గా తయారు చేసిన వాళ్ళం అవుతాం. ఫ్రెండ్స్, దీంట్లో పాఠశాల ఆధారిత మదింపు మూలాన్ని, ఆవశ్యకతను అవగాహన చేసుకుంటారు. విద్యార్థి కేంద్రీకృత మదింపు పద్ధతుల గురించి తెలుసుకోగలుగుతారు. బోధనాభ్యాసన పద్ధతుల్లో మదింపు విధానాలను సులభంగా అనుసంధానం చేయుట, మదింపుకు అవసరమైన సందర్భానుసార ఉదాహరణను సంబంధిత సబ్జెక్టులో పొందుపరచగలము. ఈ 4 లక్ష్యాలను చేరుకున్నట్టయితే మనం పోర్ట్ఫోలియోని 100% సక్సెస్ చేసిన వాళ్ళు అవుతాం. ఫ్రెండ్స్, నేను ఎన్నుకున్న తరగతి 4వ తరగతి, సబ్జెక్టు తెలుగు, నేపథ్యం వచ్చి గోపాల్ తెలివి. ఈ బోధనా అభ్యాసన వ్యూహాలని అని పరిశీలించినట్టయితే ఈ నేపథ్యానికి ముందుగా పలకరింపు. మనం తరగతి గదికి వెళ్ళగానే తరగతి గదిలో ప్రవేశించిన వెంటనే వారిని ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా పలకరించాలి. ఫ్రెండ్స్, ప్రతి విద్యార్థిని ప్రేమతో సంబోధించాలి. అదేవిధంగా ప్రస్తుత కోవిడ్తో ఉన్న విద్యార్థి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క బంధువుల ఆరోగ్య యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నట్టయితే మనం మరింత దగ్గరగా విద్యార్థులకి చేరువవుతాం. ఫ్రెండ్స్, ఇక ఉన్ముఖీకరణ. విద్యార్థులకు వివిధ ప్రశ్నలు వేస్తూ మోటివేషన్ చేయాలి. మీకు పాటలు ఇష్టమా, కథలు ఇష్టమా అంటూ అడగాలి. అలాగే ఏమైనా మన దగ్గర ఉండే చార్ట్లను కానీ చిత్రాలను కానీ చూపిస్తూ వాటి గురించి చెప్పమనాలి. 4వ తరగతి పిల్లలు కాబట్టి ఫ్రెండ్స్, వీళ్ళు ఈ కథలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. అదేవిధంగా వాళ్ళకి చూపించిన చార్ట్లు కానీ ఈ క్లిప్పింగ్స్ కానీ చూపించినప్పుడు చాలా సంతోషంగా, ఆనందంగా ఈ విషయాన్ని గ్రహించగలుగుతుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చార్ట్ని తయారు చేసి ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. ఇది ఒక వరుస క్రమంలో ఉంది. పై చార్ట్ని చూపిస్తూ పిల్లల చేతే, మనం విద్యార్థుల చేతే చెప్పమనాలి. విద్యార్థులు కథను చెప్పడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఈ కథను చెప్పడం పూర్తి చేసిన తర్వాత విద్యార్థులను మనం కొన్ని ప్రశ్నలు అడగాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరు బొమ్మలు చూసి కథను బాగా చెప్పగలరు, నీవు కథను ఎలా చెప్పగలిగావు, అలాగే నీవు చేసిన పొరపాటు ఏమైనా ఉందా ఈ బొమ్మలు చూసి చెప్పే విధంగా మనం అడగాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే భాషను ఎంచుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం ముందుకు పోవడం జరిగింది. అదే గణితాన్ని అయితే మీకు మీ సందర్భాన్ని అనుసరించి మీ యొక్క అనుభవాన్ని జోడించి వ్రాస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, అదేవిధంగా అవగాహన పరిశీలన. మీరు చెప్పిన కథ చాలా బాగున్నది, మీకు కథలంటే ఇష్టమా, పాటలంటే ఇష్టమా అని ప్రశ్నించాలి. కథలు అంటే ఇష్టమని చెప్తారు జనరల్గా.
ఇప్పుడు మనం మన తరగతికి సంబంధించిన ఏ కథలు చెప్పుకుందామో మీ తెలుగు వాచకుని చూసి చెప్పండి అని మనం అడగాలి ఫ్రెండ్స్. విద్యార్థులు గోపాల్ తెలుగు అనే కథను చెప్పుకుందాం అని విద్యార్థులే నేపథ్యాన్ని చెప్పే విధంగా ఇక్కడ మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేపథ్యాన్ని కూడా వారే ఎన్నుకునేటట్టు ఈ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్లో ఒక భాగం కాబట్టి పాఠశాల ఆధారిత మదింపులో నేపథ్యాన్ని కూడా వారే ఎంచుకునే విధంగా మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే పాఠ్యాంశ బోధన చూసినట్టయితే పాఠ్యాంశ బోధనలో తెలుగు వాచకంలోని పాఠాలను చెప్పాలి. కఠినంగా ఉండే పదాలను అర్థాలను విద్యార్థులు చెప్పే విధంగా మనం అనేక ఉదాహరణలు చెప్తూ ముందుకు పోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఆ పాఠానికి సంబంధించిన చిత్రాలని ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే బాహ్య పఠనం చేయించాలి. విద్యార్థుల చేత పాఠ్యపుస్తకంలో కథను చదివించాలి. ఎవరైతే బాగా చదవగలుగుతారో వాళ్ళ చేత చదివించాలి. అదేవిధంగా భావ సంగ్రహణ కూడా చేయాలి. విద్యార్థుల చేత కథను సొంత మాటలతో చెప్పించాలి. పుస్తకంలో చదివించిన తర్వాత మనం చదివిన తర్వాత విద్యార్థులందరి చేత కూడా కథను సొంతంగా వారి మాటల్లో చెప్పమనాలి. కథ కాబట్టి తప్పనిసరిగా వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. 100% కూడా సక్సెస్ అవుతారు. అలాగే అర్థ సంగ్రహణం, అర్థాలు పాఠంలోని పదాలకు అర్థాలను చెప్పాలి. అలాగే పాఠంలోని ఈ గుణితాక్షరాలను, ద్వితాక్షర పదాలను, సంయుక్తాక్షర పదాలను గుర్తించే మనాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అర్థ సంగ్రహణం చేసిన తర్వాత ప్రశ్నోత్తర పద్ధతికి వెళ్తాం ఫ్రెండ్స్. విద్యార్థులు గ్రూపులుగా చేసి కథను సంబంధించిన ప్రశ్నలు అడిగేటట్టు చేస్తాం. అలాగే ఢిల్లీ సుల్తాన్కు వచ్చిన ఆలోచన ఏమిటి సొంత వాక్యాల్లో చెప్పమండం, గోపాల్ తెలుగు కథను మీ సొంత మాటలో చెప్పమనడం ఫ్రెండ్స్. ఇది మన బోధనా విషయానికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రకంగా మనం బోధన చేసుకుంటూ వెళ్ళిపోతున్నా సరే మనం మూల్యాంకన ప్రణాళిక మన బోధనలోనే నిబిడీకృతమై ఉండాలి ఫ్రెండ్స్. మనం చేసేది స్వీయ మదింపు. ఈ బోధన మూల్యాంకన ప్రణాళిక వ్యూహాలు చూసినట్లయితే మనకి మూల్యాంకన ప్రణాళిక వ్యూహాలు దాంట్లో మొదటిది స్వీయ మదింపు. ఇక్కడ నేను ఎందుకు తప్పులు లేకుండా చదవలేకపోయాను? విద్యార్థులు అందరూ చదువుతారు కదా, ప్రతి ఒక్కరిని వారుగా అసెస్మెంట్ చేసుకుంటూ ఉండవని చెప్పాలి. ఎవరైతే ఎక్కువగా తప్పులు చదువుతారో ఎందుకు నేను తప్పులు చదవగలిగాను, అలాగే నేను గుణితాక్షరాలను ద్వితాక్షరాలను సరిగా గుర్తించాను కానీ సంయుక్తాక్షరాలను ఎందుకు గుర్తించలేకపోయాను. కొంతమంది విద్యార్థులు గుణితాక్షరాలను గుర్తించగలుగుతారు కానీ ద్వితాక్షరాలను సంయుక్తాక్షరాలను గుర్తించలేరు. కాబట్టి ఈ డిఫరెన్షియేషన్ వారికి తెలిసే విధంగా వారి చేతే ఒక అసెస్మెంట్ చేయించుకుని వాళ్ళ చేత మనం చెప్పించే విధంగా చేయాలి. ఇది స్వయం మదింపుకి వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ తప్పుని వాళ్ళు చేయకుండా ఏ విధంగా ఉండాలనేది మనం సజెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే నేను చాలా స్పష్టంగా చదవగలను కానీ ఎందుకు తప్పులు ఎక్కువగా స్పష్టంగానే చదివాడు కానీ తప్పులు ఎందుకు ఎక్కువ చదివాను అని ఒక విద్యార్థి వాడి ప్రశ్నించుకునే అవకాశాన్ని మనం కల్పించాలి. ఈ విధంగా పై విధంగా స్వీయ మదింపు చేసుకునే విధంగా విద్యార్థులు మనం ప్రోత్సహించాలి ఫ్రెండ్స్. అలాగే వ్యక్తిగత మూల్యాంకనం తర్వాత ప్రణాళిక వ్యూహంలో వ్యక్తిగత మూల్యాంకనం. పాఠాన్ని విద్యార్థి చేత చదివిన తర్వాత తాను ఎక్కడ సరిగా చదవలేకపోయినది చెప్పబడాలి. అలాగే సరిగా చదవలేకపోవడానికి కారణం ఏమిటో విద్యార్థి చేత చెప్పించడం, వాటిని ఆ విద్యార్థి సరిచేసుకునే విధంగా మనం తయారు చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా పాఠంలో గుణితాక్షర పదాలను ద్వితాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించమనాలి ఫ్రెండ్స్. ఇది వ్యక్తిగత మూల్యాంకనం అవుతుంది. ఇదంతా కూడా పాఠం జరిగేటప్పుడే వ్యక్తిగతంగాను స్వయంగానూ జరుగుతుంది. అదేవిధంగా జట్టు మూల్యాంకనం కూడా మనం చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యానికి విద్యార్థులను కొన్ని గ్రూపులుగా విభజించి పాఠాన్ని చదవమనాలి. ఏ గ్రూపు వారు చక్కని ఉచ్చారణతో పాఠాన్ని చదివారో గుర్తించమనాలి. అలాగే వారు బాగా చదివిన వారికి గ్రూపు ప్రకారము ABCD గ్రేడ్ని వాడి చేతే ఇప్పించే విధంగా మనం తయారు చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా పాఠంలోని గుణితాక్షర పదాలను ద్వితాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించమనాలి. ఏ గ్రూప్ వారు ఎక్కువ పదాలను గుర్తించగలిగారో వారికి ఏ గ్రేడ్ని ఇవ్వాలి, మిగిలిన వారికి మిగిలిన గ్రేడ్ని ఇచ్చుకుంటూ వారి చేత జట్టు మూల్యాంకనం చేయాలి. విద్యార్థులు కొన్ని గ్రూపులుగా విభజించి పాఠం చదవమని ఏ గ్రూప్ వారు చక్కని ఉచ్చారణతో పాఠాన్ని చదివారో గుర్తించమనాలి. అదేవిధంగా ఆ గ్రూప్ వారికి ABCD గ్రేడ్ని వారి చేత కూడా అంటే మనం ఆ గ్రూపులన్నీ
కూర్చోబెట్టి తరగతి గదిలో ఎవరికి ఏ గ్రేడ్ ఇస్తే బాగుంటుంది, ఎవరికి బి గ్రేడ్ ఇస్తే బాగుంటుంది అని వాళ్ళ చేత గ్రేడ్లు మనం ఇప్పించాలి. అదేవిధంగా పాఠంలో గుణితాక్షర పదాలను, ద్వితాక్షర పదాలను, సంయుక్తాక్షర పదాలని వాళ్ళని గుర్తించమని, ఏ గ్రూప్ వారు ఎక్కువ పదాలను గుర్తించారో వాళ్ళకి వారి చేత మనం ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అనే గ్రేడ్ని ఇప్పించాలి ఫ్రెండ్స్. ఈ విధంగా జట్టు మూల్యాంకనం చేయాలి. తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే రూబ్రిక్స్ ను కూడా మనం పాఠానికి అనుగుణంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని బొమ్మల్ని నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. పాఠ్యపుస్తకంలో విషయానికి సంబంధించిన బొమ్మలను చార్ట్ రూపంలో మనం తయారు చేసి విద్యార్థుల చేత చెప్పించి పాఠ్యపుస్తకం చదివిస్తూ వారి చేత ఎక్సర్సైజ్ రూబ్రిక్స్ కూడా తయారు చేసి మదింపు చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ రూబ్రిక్స్ తయారు చేసినప్పుడు మనం కొన్ని క్రైటీరియాలని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ క్రైటీరియాలు ఫాలో అవుతూ వాళ్ళకి కొన్ని గ్రేడ్స్ ఇవ్వాలి. అవి ఎక్సలెంట్ అని, గుడ్ అని, యావరేజ్ అని, పూర్ అని ఇవ్వాలి. ఇక్కడ స్పష్టంగా ఎవరు చదవగలిగారు, పదాల పోలికలు అర్థాలు ఎవరు సరిగా చెప్పగలిగారు, సొంత వాక్యాలు ఉపయోగించగలిగారా, సమవయస్కుల సహకారం ఏమైనా తీసుకున్నారా, ఏ రకంగా వీరు తీసుకున్నారు, పూర్తిగా స్థాయిలో ఎవరు బాగున్నారు అనే దానికి మనం గ్రేడ్స్ ఇస్తూ వెళ్ళాలి. ఎక్సలెంట్, గుడ్, యావరేజ్ అని ఈ గ్రూపులకి కూడా మనం గ్రూప్గా విభజించి కూడా ఈ మదింపుని చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ రకంగా అతి ముఖ్యమైన రూబ్రిక్స్ని కూడా మనం ఈ రకంగా చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం స్పందన, ఈ మదింపులో స్పందన అంటే మనం కేవలము ఒక పాఠం చెప్పి దాన్ని మోస పద్ధతిలో చెప్పడమే కాకుండా వివిధ రకాల సన్నివేశాలని నిత్య జీవితంలో ఎదురైనప్పుడు ఏ విధంగా స్పందన గురవుతాడు విద్యార్థి అనేది కూడా వాడి చేత అసెస్మెంట్ చేయాలి. ఒక చిత్రాన్ని మనం లేదా ఒక చార్ట్ని మనం ఇలా డిస్ప్లే చేసి ఏ విధంగా ఈ చిత్రానికి సంబంధించిన కథను వారి చేత సొంత మాటల్లో చెప్పించాలి. పైపటం చూసిన విద్యార్థులు ఒక్కొక్కరిగాను మరియు గ్రూపుల వారిగాను ప్రతిస్పందించమని మనం చెప్పవాలి ఫ్రెండ్స్. అలాగే అభ్యాసన ఫలితాలతో కూడిన ప్రశ్న పత్రాన్ని తయారు చేసి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది స్కూల్ బేస్డ్ అసెస్మెంట్, పాఠశాల ఆధారిత మూల్యాంకనానికి అతి ముఖ్యమైనది. మనం ఎన్ని రకాల అసెస్మెంట్ చేసినా ఒక రకమైన పేపర్ మీద పెన్సిల్తో కూడిన ఆ పరీక్షా విధానం లేకపోతే వాళ్ళు ఆ భావన మనం తొలగించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం ఈ మదింపుకు సంబంధించిన లక్ష్యాలన్నీ చేరుకునే విధంగా కొన్ని అభ్యసన ఫలితాలతో కూడిన ప్రశ్నలు తయారు చేయవలసిన అవసరం మనకుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ కొన్ని తయారు చేశాను. ఒకటి, కథలోని సంఘటనల వరుస క్రమాన్ని అనుసంధానాలను గుర్తించాలి. అంటే అవగాహనతో చదవడం అనేది నేర్పచ్చు. ఇక్కడ నేను ఒక పాఠానికి సంబంధించిన చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. చిత్రాన్ని పదాలను అనుసంధానం చేస్తూ చదవడం. ఇక్కడ పాఠంలో ఉన్న మొదటి చిత్రాన్ని తీసుకున్నాను. ఒకసారి ఢిల్లీ సుల్తాన్కు ఒక ఆలోచన వచ్చింది. తమ సామంతరాజులందరినీ పిలిపించాడు. సుల్తాను తమను ఎందుకు పిలిపించాడా అని వాళ్ళంతా మొదలుపడుతున్నారు. దర్బారు ప్రారంభమైంది. ఇది దర్బారులో సుల్తాన్ కూర్చున్న సన్నివేశం సంబంధించిన చిత్రపటం. ఇది చేసి ఉంచి వాడి చేత అవగాహనతో చదివించి చిత్రాన్ని పదాలను అనుసంధానం చేసేటట్టు ఉందా లేదా అనేది చేయాలి. ఇక్కడ చూడండి, సుల్తాను కూర్చున్నాడు. అందరినీ పిలిపించి ఏదో విషయం చెప్తున్న ఒక పటం ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, రెండవది ఊహించిన స్పందనలు. ఉపాధ్యాయుడి పాఠాన్ని చదవమని చెప్పి విద్యార్థులు ఈ క్రింది ప్రశ్నలు అడగాలి. ఢిల్లీ సుల్తాన్కు వచ్చిన ఆలోచన ఏమిటి? గోపాల్ నక్షత్రాల సంఖ్యను తెలుసుకోవడానికి ఏం తెచ్చాడు? అలాగే సుల్తాన్ గోపాల్కు ఎన్ని రోజులు గడువిచ్చాడు? ఇవన్నీ కూడా మనం ఈ ప్రశ్నలు ఊహించి ఈ సమాధానం వస్తుందని ఆశించి మనం ఈ ప్రశ్నలు చేయడం, వాడు సమాధానం చెప్పే విధంగా చెప్తారు కూడా ఫ్రెండ్స్. తర్వాత మూడవది, చిత్రంలో కనిపించే పాత్రల పేర్లు చెప్తారు. అంటే ఒక చిత్రం ఇచ్చి దానికి సంబంధించిన కథను మనం చెప్పాం కాబట్టి ఆ చిత్రాల్లో ఎవరు సుల్తాను, ఎవరు గోపాలు, భటులెవరు, ఈ వివరాలన్నీ కూడా చక్కగా విద్యార్థులు 4వ తరగతి విద్యార్థులకు చాలా చక్కగా చెబుతారు ఫ్రెండ్స్. అలాగే 4వది ఏం చేశారంటే, మీకు తెలిసినా లేదా మీ పెద్దవారు చెప్పిన కథలు నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ మౌఖికంగా క్లాస్ రూమ్లో చెప్పమనాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మదింపు చేయొచ్చు. తర్వాతది చిన్న చిన్న పేరాలను అవగాహనతో చదవడం, మూలభావాన్ని, వివరాలను, క్రమాన్ని గుర్తించడం, ముగింపునివ్వడం. అంటే క్రింద పేరాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనాలి. ఒక గ్రామ
సమీపంలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో 3 చేపలు ఉన్నాయి. ఒక దాని పేరు వివేకి, రెండవ దాని పేరు సమయస్ఫూర్తి, మూడవ దాని పేరు అవివేకి. ఆ చెరువులో ఇంకా ఎన్నో చేపలు కూడా నివసిస్తున్నాయి అని ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. కింద 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చెరువులో ఎన్ని చేపలు ఉన్నాయి, 3 చేపల పేర్లు ఏమిటి? ఈ రకంగా మనం ఒక అభ్యసన ఫలితాలతో కూడిన ఒక ప్రశ్న పత్రాన్ని తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అభ్యసన ఫలితాలతో కూడిన ప్రశ్న పత్రాలను తయారు చేసి వీటికి ఎన్ని మార్కులు ఇస్తే బాగుంటుంది అనేది విద్యార్థులు చేయాలి. ఇలా 5 ప్రశ్నలు ఇచ్చాం కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఇవ్వడం బాగుంటుందని మనం వారు చెప్పినట్టయితే దీనికి 10 మార్కులు టెస్ట్ కింద మనం పెట్టి వాళ్ళని మదింపు చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది పాఠశాల ఆధారిత మూల్యాంకనానికి సంబంధించిన పోర్ట్ఫోలియో. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోకి సంబంధించిన కామెంట్స్ మీరు ఏమైనా చేయగలుగుతుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.